అయితే సుప్రీంకోర్టులో కేసు వేసింది, మా వాళ్ళకి జీతాలు ఇచ్చుకోవడానికి డబ్బులు లేవు, కేంద్రంతో చెప్పి డబ్బులు ఇప్పించండి, మా ఎఫ్ఆర్బిఎం నిబంధనలు ముగిసిపోయినాయి, అంతకంటే ఎక్కువ అయిపోయింది, అందుకని మాకు కుదరలేదు అంటే కొంత ఇయ్యండయ్యా అని అడిగింది సుప్రీంకోర్టు. 5,000 కోట్లు 10,000 కోట్లు ఇచ్చింది. చాలలేదు, ఇంకా కావాలని మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. మేమేమన్నా మీడియేటర్షిప్ చేస్తున్నామా, మీరేమో విధ్వంసం చేయడం ఏంటి, మేము ఇప్పించడం ఏంటి అని అడిగారు. ఇది ఓపెన్ అయ్యింది, జరిగింది. కానీ అక్కడ ఆర్థిక విధ్వంసం కాంగ్రెస్ విమర్శించి రోడ్డు ఎక్కలేదే, లేదా రచ్చ ఇంత జరగలేదే. దేశంలో ఎక్కడా లేనిది మన రాష్ట్రం పరువు తీసుకునేది మనం మాత్రమే. ఆర్థిక విధ్వంసం అనేటటువంటి పాయింట్ ఎప్పుడు వస్తుందంటే, ఇక్కడ నువ్వు ఏదైతే సంపాదన వనరులన్నింటినీ నాశనం చేస్తే భవిష్యత్తులో అవుతుందేమో. ఎందుకంటే వ్యాపారస్తులు పారిపోయేలా చేసి, పారిశ్రామికవేత్తలు పారిపోయేలా చేసి, వాడెవడు ఇక్కడ పెట్టుకోవడానికి భయపడే పరిస్థితి వస్తే భవిష్యత్తులో జరగచ్చు. పాయింట్ అల్లా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఆర్థిక పరమైనటువంటి విధ్వంసం లాంటివి ఊత పదాలు. బడ్జెట్ ఈజ్ బడ్జెట్. ఇంకోటి 14.5 లక్షల కోట్ల రూపాయలకు అప్పు చేరింది అన్నది అబద్ధం. 14.5 లక్షల కోట్లు అంటే 5 లక్షల కోట్లు అంటే ఏందండి అది? ఏమన్నా ఆషామాషీనా? అప్పుడు చెప్పిన లెక్కలైన పోనీ ఇప్పుడు అసలు లెక్క తెలుస్తుంటే 7.5 లక్షల కోట్ల రూపాయలు. పెండింగ్ బిల్లు అనేటువంటిది ప్రతి ప్రభుత్వం, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో సహా ఉంటాయి. ఎవరికి ఉండదు? పెండింగ్ బిల్లుల్లో